జేబులో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. ఇప్పుడు మనము శ్రీశైలం ప్రదక్షిణ టూర్లో ఉన్నాం. శ్రీశైలం నుంచి అన్ని తిరుగుకుంటూ వచ్చి లాస్ట్ నిన్న అహోబిలంకి వచ్చాం. అహోబిలం నుంచి మహానందికి వచ్చాము. మహానంది ఇది ఒక అపురూపమైన దేవాలయం. ఇక్కడ వాటర్ పార్క్ వస్తుంటుంది. ఎన్నో వందల సంవత్సరాలు చూస్తే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. ఆడ 3 కొలలు ఉంటాయి. ఒక కొలంలో ఎప్పటికీ ఇంతవరకు నీళ్ళు ఉంటాయి. మనము గుండు సూర్యదేశం కానీ మనకు కనిపిస్తుంది. అంత ప్యూర్ వాటర్, ఎంతో మంచి వాటర్ ఉంటుంది. అయితే స్పెషల్గా మేము మహానంది అంటే ఇక వాటర్ మాకు ఎప్పటికి చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తుంటాము. అయితే అయినంత మటుకు స్విమ్మింగ్ కూడా ఇక్కడనే నేర్చుకున్నాను నేను. కాబట్టి చాలా బాగుంటుంది. మహానందీశ్వర స్వామి కూడా చాలా బాగుంటాడు. ఇక్కడ నవనందులు ఉంటాయి యాక్చువల్లీ. అయితే ఇక్కడ ఇదొక నంది, మహానంది. అట్లనే ఇప్పుడు ఇక్కడ ఈ చుట్టుపక్కల కూడా మొత్తం కలిపి 9 నందులు ఉంటాయి. లాస్ట్ టైం చూసాము, కానీ ఇప్పుడు మనకు టైం లేదు. ఇప్పుడు ఈ మహానంది స్వామి దర్శనం చేసుకొని ఇంకో నంది స్వామి ఉంటాడు, అది దర్శనం చేసుకొని పెడదాం. స్పెషల్గా ఒకసారి నెక్స్ట్ టైం ఒకసారి ఇది స్పెషల్గా మీకు చూపిస్తాను. నడవండి చూద్దాం. ఆ కుండలు చూడండి, ఆ కుండల నుంచే వాటర్ వస్తుంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో ఏందో మంచి వాళ్ళు వచ్చి చెక్ చేసిండ్రు, ట్రై చేసిండ్రు, కానీ ఎవరికి తెలియాలి ఎక్కడి నుంచి వస్తుందో. ఇది ముఖద్వారం అండి. గాలి గోపురము. పార్వతీ పరమేశ్వరుడు ఎంత బాగా కూర్చున్నారు చూడండి. భక్తులారా, యాక్చువల్లీ లోపల మాత్రము మొబైల్ అలౌడ్ లేకుండే, కాబట్టి నేను చూపించలేకపోయినా. అయితే మీరు వచ్చి దర్శనం చేసుకోండి. ఎంతో దూరం లేదు ఇది. మన కర్నూలు నుంచి 96 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 205 కిలోమీటర్ దాకా ఉంటుంది. కాబట్టి కార్ని వచ్చి హాయిగా దర్శనం చేసుకొని ఒక నైట్ ఉండి కావలసిన పక్క అహోబిలము, యాగంటి కొండలు అని చూసుకొని రావచ్చు. జోగులాంబరం కూడా చూసుకోవచ్చు, మన బీచ్పల్లి కూడా చూసుకోవచ్చు, మస్తున్నాయి అట్లా. కాబట్టి మీరే వచ్చి దర్శనం చేసుకోండి. నడవండి పోదాము. ఇప్పుడు ఇవన్నీ చూడండి. ఇది మహానంది తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నవనందుల్లో ఇదొక నంది. ఇది వినాయకానందీశ్వర స్వామి ఆలయము. ఇది కూడా చూడవచ్చు. అయితే లోపలికి అలౌడ్ లేదు కాబట్టి తీసుకెళ్ళలేదు. చూడండి, పైన లోపల ఇంకా పెద్ద కొలను ఉంటుంది. బయట ఆ తర్వాత ఇటువంటి 2 అటు ఒకటి ఇక్కడ ఉన్నది. అలాగే జిల్లాకు వచ్చి ఇళ్ళకి బయటకు పోతుంది అన్నమాట వాటర్. భక్తులారా, ఇప్పుడు మనము మహానంది నుంచి బయలుదేరాము. మహానంది నుంచి ఇప్పుడు ఆలంపూర్ జోగులాంబకు వెళుతున్నాము. అయితే ఇక్కడ వచ్చేటప్పుడు మహానంది దగ్గర వచ్చేటప్పుడు అంతా అరటి తోటలే చూడండి, ఎంత బాగున్నాయి. జేబులో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. మనం ఇప్పుడు మహానంది నుంచి బయలుదేరి జోగులాంబ పోదాం అనుకుంటే ఇక్కడ సడన్గా ఆంజనేయ స్వామి పిలిచిండు. ఆంజనేయ స్వామి ఏంటంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. నవనందులలో ఒక నందీశ్వర స్వామి అన్నమాట ఇక్కడ ఉన్నాడు. అంటే ఈ స్వామి స్థాపించడం 2వ నందీశ్వర టెంపుల్.
చాలా బాగుంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది టెంపుల్. కాబట్టి దర్శనం చేసుకుంటాను. లోపల అలౌ చేస్తే మొబైల్ తీసి నేను చూపిస్తా. టెంపుల్ ఇది నంద్యాల సిటీ లోపలనే ఉంది, బస్ స్టాండ్ పక్కనే ఉంది. కాబట్టి ఎప్పుడు వస్తే మనకి మానవుడికి వచ్చి ఇక్కడికి రావచ్చు. చూడండి, చూపిస్తాను. చూడండి స్వామివారు ఎంత బాగున్నారో చూడండి. జన్మ ధన్యమైపోయినట్టు అనిపిస్తుంది. వానరోత్తమా ఒకసారి నిలుమా, నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా, కందమూలములు ఫలములు తినుమా, నా పూజలు గని మన్ననలందుమా, శతయోజనముల పరిమితము గల జలనిధి నవనీల సాగిపోగల, నీకు మైత్రికడు ప్రాప్యము నాకు, నీకు తండ్రికడు పూజ్యుడు నాకు, పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని, ఓ గిరేంద్రమా సంతసించి తిని, నీ సత్కారము ప్రీతి నందితిని. ఆంజనేయ స్వామి టెంపుల్లో శ్రీరాముల వారి ఉంటేనే ఆంజనేయ వాడు స్థిరంగా ఉంటాడు అన్నమాట. ఆంజనేయ స్వామి కాబట్టి ప్రతి ఆంజనేయ స్వామి టెంపుల్లో అయినంత మటుకు శ్రీరాముల వారు ఉంటారు. కాబట్టి దర్శనం చేసుకోండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ జగమే రామమయం. జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. ఇప్పుడు మనము మహానంది నుంచి జోగులాంబ వేడపురం వెళ్ళాము. మధ్యలో బుగ్గరామేశ్వరుడు అని ఒక శివాలయం ఉంది, చాలా బాగుంటుంది. వీడియో కూడా సేమ్ మహానంది లెక్క, ఎక్కడి నుంచో నీళ్ళు వస్తుంటాయి, నీళ్ళు వచ్చి పారుతుంది. మంచి కళ్ళ థియేటర్. మహానందిలో చాలా పెద్ద గుండాలు ఉన్నాయి, చిన్న గుండం ఉంది, కానీ చాలా పవిత్రమైన ప్లేసు, చాలా బాగుంటుంది. నడవండి చూద్దాం. ఇది ఈ క్షేత్రము కర్నూలు నుంచి 25 కిలోమీటర్స్లో ఉంటుంది. మనం హైదరాబాద్ చూస్తే మనకు 135 కిలోమీటర్స్ అవుతుంది. చాలా బాగుంటుంది, చూడండి, చూద్దాం. ఇదేనండి ఆ కొలను. భక్తులు స్నానం ఆచరిస్తున్నారు. మేము ఆల్రెడీ స్నానం చేసి వచ్చాము కాబట్టి నెక్స్ట్ టైం చూద్దాము.
జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలు నా పాత్ర, మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. ఇప్పుడు మనము పడమర ద్వారం అంటే మీకు తెలుసు, మనం శ్రీశైలం ప్రదక్షిణ చేస్తున్నామని. ఇప్పుడు మనము పడమర ద్వారమైన జోగులాంబ మాత టెంపుల్కు, బాలబ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ మాత టెంపుల్కి వచ్చినాము. ఇది పడమర ద్వారం అవుతుంది. దీని తర్వాత మనము నెక్స్ట్ పోతాము. అయితే ఇక్కడ ఇది చాలా పురాతనమైన టెంపుల్, చాలా బాగుంటుంది. చూడండి అంత ఎట్లెట్లుంటుంది, చాలా మంచిగా ఉంటుంది. చూద్దాం. ఇది మోక్షగుండం, శివస్వామి ఉన్నాడు. అయితే యాక్చువల్లీ ఈ రంధ్రంలోకి వెళ్ళి అలా పోయి అట్లా ఆ రంధ్రంలోకి నుంచి రావాలి. అయితే నేను 2 times పోయి వచ్చిన. ఇలాగే పోయేస్తే మనకు మోక్షం లభిస్తుంది అంటారు అనమాట. అంటే మనం అట్లా స్లిమ్గా తయారు కావాలంటే వాళ్ళ పాత్ర ప్రయత్నం ఏంటంటే మోక్షం అంటే మనం స్లిమ్ ఉండి మంచి ఆయు ప్రశాంతంగా హెల్తీగా ఉండాలన్నమాట. అది నేను అనుకుంటా అట్లా. కాబట్టి వీళ్ళకి పోవాలంటే మనం పక్క కాదు. అట్లా టర్నింగ్ అయితే ఇంకా ఖతర్నాక్ ఉంటుంది. ఇట్లా అడ్డం ఒకటి పెడతారు. అయితే నేను 2 times వచ్చి పోయించిన దానికి. అయితే ఒక మా ఫ్రెండ్ ఉండే రామకృష్ణ అని, ఈ ఆయన ఏంటి లోపల దాకా పోయి సగం దాకా పోయింది. సగం ఓబో బొర్లింటిగా బాగా నన్ను గుంజేసి బయటకు వేసాం అట్లా. కాబట్టి అంతా బాగుంటుంది, మన చేతి ఏముండదు. భక్తులారా, ఇప్పుడు మనము పడమట ద్వారమైన బాలబ్రహ్మేంద్ర స్వామిని దర్శనం చేసుకున్నాము. అదే అక్కడనే మనకు ఇక్కడ జోగులాంబ అని శక్తిపీఠం, 5వ శక్తిపీఠం. ఓం లంకాయం శంకరీదేవి, కామాక్షి, కంచికాపురి, ప్రతిమూని, శుభలాదేవి, చాముండ కోంచపల్లి, ఆలంపురి, జోగులాంబ 5వ శక్తిపీఠము. అమ్మ తల్లి రూపం చూస్తేనేమో ఖతర్నాక్ ఉంటుంది. తల్లి మనసు చాలా మంచిది. వచ్చిన వారికి అందరికీ కోరికను నెరవేరుస్తుంది. మనం భయం లేకుండా మంచిగా బతికేటట్టు చేస్తుంది. కాబట్టి ఆ తల్లిని దర్శనం చేసుకుందాం. ఒకటి మీకు ఏం చెప్పాలంటే, ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రానికి రావాలంటే కర్నూలు నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 115 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి మనకు ట్రైన్ సౌకర్యము, బస్ సౌకర్యము, కార్ సౌకర్యం అన్నీ ఉంటాయి ఇక్కడికి రావాలంటే. కాబట్టి అందరూ వచ్చి దర్శనం చేసుకోండి. లోపలికి దర్శనం మనకు అలౌడ్ చేస్తలేదు మొబైల్ కాబట్టి, కానీ బయట నేను అంతా చూపెడతా. లోపల అలౌడ్ చేస్తే పర్లేదు, లేదంటే మీరు వచ్చి చూసుకోవాల్సిందే. మస్తు కోషిష్ చేస్తున్నా నేనైతే. ఇక లోపల దొంగతనం తీస్తున్నాం కానీ అంటారు, ఏం చేస్తాం, దానికి ఏం చేయలేము మనం. వాళ్ళని కాదు మనం చేయలేము కదా. కాబట్టి ఇప్పుడు నేను బయట చూపెడతాను, రండి. ఇది కార్తీక మాసం కాబట్టి గుళ్ళన్నీ మంచిగా
మంచిగా జబర్దస్త్గా మంచిగా గడబడు ఉన్నాయి అన్ని చాలా మంచిగా అనిపిస్తుంది. అండి జోగులాంబ అమ్మవారి ఆలయము. మరి లోపల దర్శనం ఇస్తారో లేదో తెలియదు, మాకైతే ఇస్తారు కానీ వీడియో నేను ఇస్తారో తెలియదు. మనము జోగులాంబ మాత బాలబ్రహ్మేంద్ర స్వామి దర్శనం చేసుకున్నాం కదా. ఇక్కడనే మనకు తుంగభద్ర నది పాడుతుంది. నేను తుంగభద్ర పుష్కరాలకు 2 సార్లు వచ్చాను పుష్కరాలకు, కాబట్టి మంచిగా వాడుతుంది. ఇప్పుడు ఫుల్ వాటర్ మంచిగా వాడుతుంది. ఇప్పుడు మన తుంగభద్ర మాత తర్వాత ఇక్కడనేమో ఫుల్ చూడండి ఎంత మంచిగా వాడుతుందో వాటర్. మాతాపితల అంటే అమ్మవారి అయ్యవారి దర్శనం అవుతుంది, మంచిగా విహార యాత్రలాగా కూడా అవుతుంది. కానీ మేము మాత్రం ఇప్పుడు అయ్యప్పడం కాబట్టి మామూలుగా మంచిగా చూడండి ఎంత మంచి సీన్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. క్లుప్తంగా మొత్తము ఆలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేంద్ర స్వామి వారి యాత్ర చేయించాను. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు సోమశిల వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అదొక ద్వారము, అక్కడ వెళ్ళే ప్రయత్నం చేస్తాం. స్వామి దయ ఉంటే అక్కడ వెళ్ళి ఆడ నుంచి మళ్ళా ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర స్వామి అచ్చంపేట, అది కూడా చూద్దాం చలో. జవులు గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. ఇప్పుడు మనము జోగులాంబ అమ్మవారి ఆలంపూర్ నుంచి ఇప్పుడు మనం సోమశిల వెళ్తున్నాము. సోమశిల వాయుం టెంపుల్ అవుతుంది, ద్వారం అవుతుంది. అయితే పోతూ మధ్యలో ఓబులాపురం అనే విలేజ్ ఉంది. అందులో ఒక పాత గోపాలకృష్ణుని టెంపుల్ ఉంది. నేను ఇంతకు వచ్చిన అయితే ఆ స్వామిని దర్శించుకుందాం. రాధకు నీవే నా ప్రాణం అన్న పాట బాగుంటుంది, నడవండి పోదాం. ఇదంతా అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ మళ్ళీ ఫిక్స్ చేసింది ఇది యాక్చువల్లీ. ఇప్పుడు దర్శనం చేసుకుని కదా ఆ శ్రీకృష్ణ పరమాత్మ. రాధకు నీవేర ప్రాణం, ఈ రాధకు నీవేర ప్రాణం, రాధా హృదయం మాధవ నిలయం, రాధా హృదయం మాధవ నిలయం,
ప్రేమకు దేవాలయం ఈ రాధకు నీవేర ప్రాణం బృందావనికి అందము నీవే రాస క్రీడకు సారథి నీవే బృందావనికి అందము నీవే రాస క్రీడకు సారథి నీవే నీ శుభ చరణం నీ శుభ శరణం రాధకు శరణం రాధకు నీవేర ప్రాణం ఈ రాధకు నీవేర ప్రాణం. భక్తులారా చూసింది కదా, స్వామి దర్శనం చేసుకోరు కదా, పాట కూడా విన్నారు కదా, ఇంత బాగుండు దేవుడు అంటే మీకు అది చూపించలేకపోయినా, ఎందుకంటే అక్కడ అబ్జెక్షన్ చేసిండ్రు. అయినా కానీ మీరు వచ్చి చూడండి, చాలా బాగుంది టెంపుల్. యాక్చువల్లీ ఇది జట్రోల్ అని గ్రామం. ఇది కొల్హాపూర్ మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి, కొల్హాపూర్ నుంచి 16 కిలోమీటర్లు ఉంది. హైదరాబాద్ నుంచి 164 కిలోమీటర్స్ అవుతుంది. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఈ గుడి ఇంతకుముందు వేరే తాను ఉండి అది నదిలో, కృష్ణా నదిలో ముంపుకు గురైతే ఆడికి మొత్తం కంప్లీట్ సెట్ తెచ్చి ఇక్కడ సెట్ చేసాము. చాలా బాగుంటుంది చూడండి. రాను చాలా ఫేమస్ అయితే గుడి. కృష్ణుడు చాలా అందంగా ఉండు, సత్యభామ రుక్మిణి సమేతంగా ఉండు, చాలా బాగుంది చూడండి తప్పకుండా. ఇక్కడ నుంచి మనం సోమశిల వెళ్దాం, నడవండి. చూడండి, ఇది గంగమ్మ వారి దేవాలయం. ఈ సప్తనవ సంగమం ఉంది కదా, ఈ అమ్మవారి దేవాలయం. చూడండి, ఇది ముఖద్వారము. ఒరిజినల్ గుడి అయితే అందులో నీళ్ళల్లో ఉంది. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్కుమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమా. భక్తులారా, మీరు సౌరాష్ట్ర శోభనాంశ శ్రీశైలి మల్లికార్జున్ ఉజ్జయిని ఓంకారం మంగళేశ్వరం ప్రజలం వైద్యాంశ డాకినం భీమశంకరం సేతుపతి రామేశం నాగేశం దార్వామి వారణాసి విశ్వేశం త్రయంబకం గోతిమిదటి హిమాచల కేదారం పురుషేశం చ విశాలకి ఏతాన్ని జ్యోతిర్లింగాన్ని శాంతత పఠిత సప్తజన్మభూతం పాపం స్మరణ నమస్వతి. అది 12 జ్యోతిర్లింగాల దర్శనం మీకు వేయించిన, అంటే ఇక్కడ నేను రూపాయలు తయారు చేసింది. మీకు వీలుంటే అక్కడ డైరెక్ట్ పోయి అన్ని దర్శనాలు చేసుకోండి. తర్వాత ఈ యాత్ర తర్వాత ఇక్కడ నుంచి మనము ఉత్తర ద్వారము ఉమామహేశ్వరం అక్కడికి వెళ్దాం.